ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జాహ్నవి. హిందువులకి అన్నీ ఉన్నాయి. వేల సంవత్సరాల సంస్కృతి, ఇప్పటికీ మన జీవితాలకు ఉపయోగపడే ప్రాచీన విజ్ఞానం, అద్భుతమైన దేవాలయ వ్యవస్థ, ఇలా మనకి లేనిదంటూ ఏదీ లేదు. కానీ నేటి హిందువులకి కావలసిందల్లా ఒకటే, అదే సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ చైతన్యం. అటువంటి చైతన్యాన్ని కలిగించడానికి అలుపెరగక కృషి చేస్తున్న సనాతన ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మనకున్నటువంటి ఆధ్యాత్మిక సనాతన ధర్మ సందేహాల్ని గురువుగారి మాటల్లో అడిగి తెలుసుకుందామా? నమస్కారం గురుగారు. హరే కృష్ణమ్మ. అయితే ఈ సందర్భంగా నేటి యువత సక్సెస్ అవ్వాలి అంటే, సక్సెస్ సీక్రెట్స్, సక్సెస్ మంత్ర అంటే మీరేం చెప్తారు? మన పూర్వీకులు సక్సెస్ పొందడానికి ఏం చేసేవారు? కాలాన్ని బాగా ప్లాన్ చేసుకునేవారు. ఇందాకే ఒక పోస్ట్ చూశానమ్మా. అతను ఎవరో పోలీస్ కానిస్టేబుల్గా చేస్తున్నాడంట, ప్రకాశం జిల్లా. వాళ్ళ పై ఆఫీసరు ఎవరో, సిఏ ఎవరో, అతను అవమానించాడు. అతను చిన్నప్పుడే అమ్మా నాన్న లేరు, వాళ్ళ నాన్నమ్మే పెంచారట. ఆ ఫోటో సేవ్ చేసుకున్నాను. అతని పేరు ఏదో కృష్ణారెడ్డి ఏదో ఉంది. అతను అవమానిస్తే అతను బయటకు వచ్చి 2019లో ఈ 4 ఏళ్ళలో సివిల్స్ ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంకు నిన్న రిజల్ట్ వచ్చింది. ఎందుకని? సక్సెస్ విషయంలో ఎవరు చెప్పారు నాకు గుర్తులేదు, కానీ బిఏ ఏమంటారు, అదేంటి, చెవిటి కప్పలా ఉండాలట. చెట్లు ఎక్కుతున్నాయంట, చెట్టు ఎక్కుతున్నాయి కప్పలన్నీ. మిగిలిన కప్పల కింద నుంచి అరుస్తున్నాయంట, నువ్వు పైకి వెళ్తే కళ్ళు తిరిగిపోతాయి, కింద దిగిపో అని. కానీ అది బాగా పైకి ఎక్కింది, అందరూ చప్పట్లు కొట్టేశారు. ఇంతమంది అరుస్తున్నాను, నువ్వు వెనక రాలేదు ఏంటంటే, అంటే సక్సెస్ పొందే విషయంలో చెవిటి వాడిలో ఉండాలి, చెవిటి కప్పలా ఉండాలి. అవి వాటికి పట్టించుకోకుండా ఆ లక్ష్యం పొందడం కోసం మాత్రమే ఉండాలి. దానికి సంస్కృతంలో శ్లోకం చెప్పారు ఏంటంటే, ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాని న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. అంటే సింహం అడవికి రాజు, అంత మాత్రాన నోరు తెరిచి పడుకుంటే నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగ, నోట్లోకి జంతువులు వచ్చి పడతాయా? సింహం అడవికి రాజైనా వేటాడవలసిందే. ఉద్యమే నహి సిద్ధ్యంతి కార్యాని న మనోరథై, మనస్సులో ఉన్నటువంటి కోరికలు ఉద్యమం చేయకుండా తీరవు. కాబట్టి ఉదయం లేవడం, అది కాకుండా ప్లాన్ వేసుకోవాలి, ప్లాన్డ్గా ఉండాలి. రేపటి మంగళహారతి బ్రాహ్మీ ముహూర్తం మేము ప్లాన్ వేసేసుకుందాం. రేపు హోమం చేయాలి, ఇవాళే దానికి ఏర్పాట్లు చేసేసుకున్నాం. ప్లాన్ వేసుకోవడమే కదా, ఆచరించాలి. అదే మేము మా ప్రయాణం 26 ఏర్పాట్లు చేసేసుకున్నాం. 23 ఎక్కడికి వెళ్ళాలి, ఏర్పాట్లు చేసుకున్నాం. ప్రిపేర్ అవ్వకపోతే సక్సెస్ ఎలా అవుతుందని చెప్పండి. ప్రయాణం ఉందండి, బ్యాగ్ చదువుకుంటావా? చదువుకోం. అన్నీ పెట్టావా, నీళ్లు పెట్టావా, టవల్స్ పెట్టావా, ఇవన్నీ అడుగుతాం అడవా. ఏమంటే 2-3 రోజులు ప్రయాణానికి ఇంత సర్దుతామే, ఓ పెద్ద ప్రయాణానికి ఎన్ని సర్దుకోవాలి కదా. కాబట్టి ఇంకోటి నేను వీళ్ళందరితో చెప్తుంటాను, ఎక్కడికైనా వెళ్తే మనం మాట్లాడకూడదు నాన్న, మన సక్సెస్ మాట్లాడాలి. మీరు ఎదగండి 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 అని చెప్తాను, ఎవరికైనా చెప్తాను, ఎదగండి. ఎదిగితే ఏమవుతుందంటే లోకం మన మాట వింటుంది. ఓ బంగారు తల్లి ఇక్కడే హైదరాబాద్లో ఉంది, మీకు చెప్తాను, మీకు తెలుసు, నైనా జస్వాల్. గట్టిగా 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉండొచ్చు. బంగారు తల్లి 8 ఏళ్ళు ఉన్నప్పుడు 10th రాసింది. 8 ఏళ్ళకి 10th రాసింది, 15 ఏళ్ళకి పీజీ, తర్వాత పిహెచ్డి, మళ్ళీ గుర్రం స్వారీ, బైక్ రైడింగు, కార్ డ్రైవింగు, ఇవన్నీ కాక అదనంగా బ్యాడ్మింటన్ ప్లేయరు, మంచి మోటివేషన్ స్పీకరు, పక్కా ట్రెడిషనల్ గర్ల్, అంతే బంగారు తల్లి. మీరు ఎలా తయారయ్యారు? ఎలా అంటే చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ సపోర్టు, వాళ్ళ ప్రోత్సాహం అలా ఉంది. ఆ పిల్లకి ఇంకో బంగారు లక్షణం, 2 చేతులతో ఒకేసారి రాసు, భగవద్గీత, భాగవతం, రామని ఇవన్నీ చదివింది. కాబట్టి భగవద్గీత మీద చాలామందికి ఒక అపోహ ఉంది. నిన్న పాపం ఎవరు వెళ్ళాం, ఆ జటప్రోల్ వాడు యంగ్ బాయ్, 20 ఏళ్ళు ఉంటాయి. నేను భగవద్గీత చదువుతుంటే నన్ను అందరూ నీకు ఇప్పుడెందుకు రా అని నన్ను వెనకలాగుతున్నారు అని ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అని వాడు ఫీల్ అయితే
అది కూడా కేవలం చనిపోయిన ప్రదేశాల్లో మాత్రమే పెట్టే ఒక ఆచారం అయిపోయింది. అలా తయారు చేశారు ఒక్క 20 ఏళ్ళ క్రితం ఉమ్. అంతే. అంతకు ముందు భగవద్గీత దేవాలయాల మీద ఎప్పుడు ఇది వరకు ఘంటసాల గారిది వినపడుతూ ఉండేది. ఎప్పుడు వినేవాళ్ళం, మనం చిన్నప్పుడు మేము విన్నాం కదా. దాన్ని శవాల దగ్గర పెట్టే దానిలా ఎందుకు తయారు చేశారంటే మనని భగవద్గీతకి దూరం చేయడానికి అలా తయారు చేశారు తప్ప భగవద్గీత ఎవరికండి? శవాలకా మనుషులుగా? మనుషులకి కదా. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ అతతి సిద్ధయే, మనుష్యులకని చెప్పి స్వామి చెప్తున్నారు కదా. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఈ బ్రాహ్మీ ముహూర్తాన్ని చక్కగా వాడుకోవాలి. చాలా చాలా సంతోషం గురుగారు. ఇంకా చాలా ప్రశ్నలు అయితే మిగిలిపోయాయి, కానీ ఇంక ఇంతకన్నా మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. పొద్దున్న లేవాలి కాబట్టి. అది మీరు పొద్దున్నే లేచి మళ్ళీ ఏకాదశి ఇవంతా మీరు ఆచరించాలి కాబట్టి సో అతి తొందరలోనే మరొక అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ ప్రశ్నలన్నీ మీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఓకే, మా ప్రేక్షకులు కూడా ఇంకా ఎన్నో ప్రశ్నలు పంపిస్తారు మిమ్మల్ని అడగమని. సో వాటన్నిటికీ తొందరలోనే మళ్ళీ వచ్చి చాలా సమాధానం చెప్తారని అనుకుంటూ తప్పనిసరిగా గురువుగారు చాలా చాలా సంతోషం. ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మా అందరికీ అందించారు. చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే ఒకలాంటి పులకింత అని చెప్పాలి, నిజం చెప్పాలంటే అంతటి పులకించే పోయే ఒక ఆనందానుభూతుల్ని మా అందరికీ ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. నమస్కారం గురు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో చూసారు కదండి, ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని, ఆధ్యాత్మికత మీద మనకు చక్కటి పట్టుని కల్పించేలాగా ఎంతో చక్కగా నవ్విస్తూ మంచి విషయ పరిజ్ఞానాన్ని అందరికీ అందించారు కదా గురువు గారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో, మరో ప్రత్యేకమైన ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మీ జాహ్నవి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.